హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పెన్షన్దారులకు ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పింఛన్ల పెంపుపై కసరత్తు చేస్తామని, ఒక్కో పెన్షన్దారుడికి 4,000 వరకు పెన్షన్లు ఇస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇక పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటి నుంచే కసరత్తు అయితే మొదలు చేశారు. సామాజిక భద్రతా పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారంటూ మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 4,000 పింఛను పెంపునకు ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని తెదేపా, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి. దివ్యాంగులకు 6,000కు పెంచుతామని హామీ అయితే ఇచ్చారు. అలాగే పింఛను జూలై 1వ తేదీన అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛన్దారులకు వీరికి పింఛను నగదును చెల్లింపులకు గాను నెలకు 1,939 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే 4,000 పింఛను పెంపు అమలు చేస్తామని, ఒక్కొక్కరికి 7,000 వరకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఒక్కొక్కరికి 7,000 చొప్పున దివ్యాంగులకు 6,000 పింఛనుకు జూలై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు 2,800 కోట్ల రూపాయలను వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారండి. దివ్యాంగ పింఛనుదారులు 8 లక్షల మంది అయితే ఉన్నారు. దివ్యాంగ పింఛనుదారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది. వీరికి ప్రస్తుతం 3,000 పింఛను తీసుకుంటున్నారు. వీరి పింఛనును 6,000కు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 పింఛను, కిడ్నీ తలసేమియా వారికి మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల చొప్పున పింఛను అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలని వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు. 50 ఏళ్లకు వర్తింపచేస్తే ఎంతమంది వస్తారనేది మనం ఇప్పుడు చూసుకుందాము. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్లకే కొంతమందికి పింఛన్ ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు. సో అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛనును అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందండి. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారో, వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారో అనేది పూర్తి వివరాలను సమీకరిస్తున్నారు. సో మొత్తంపై జూలై నెల నుంచి పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు పెంచి అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఒక్కొక్కరికి 7,000 వరకు డబ్బులైతే రానున్నాయి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.